ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు గుండెల్లో ఇంత ఆందోళనగా ఉంది? ఆ తులసి మొక్క పచ్చగా ఉన్నంతకాలం మిత్రకి ఎలాంటి ఆపద ఉండదు. ఆ తులసి మొక్క కాస్త వాడినా, దానిలో ప్రకాశం ఏమాత్రం తగ్గినా మిత్రకి ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకో. అయితే మళ్ళీ మిత్ర గారికి గండం రాబోతోందా? ఆయనకి ప్రమాదం ఎదురవబోతోందా? అయ్యో, ఈ విషయం ముందే తెలిస్తే అసలు మిత్ర గారిని ఎక్కడికి పంపించేదాన్నే కాదు, ఏదో విధంగా ఆయన్ని వెళ్లకుండా ఆపేదాన్ని. ఇప్పుడెలా? ఇప్పుడు మిత్ర గారిని ఆ గండం నుంచి ఎలా బయటపడేయాలి? అసలు ఆయనకి ఆపద ఎటువైపు నుంచి రాబోతోంది? భగవంతుడా, మిత్ర గారిని రక్షించే మార్గం చూపించు తండ్రి. అంతా సిద్ధమే కదా? అంతా సిద్ధం చేసి పెట్టాను మేడం. మిత్రా గారు వచ్చేలా చూడండి చాలు. కరెక్ట్ టైంకి నేను బాంబ్ బ్లాస్ట్ చేస్తా. మనం అనుకున్నట్టుగా చిన్న చిన్న రాళ్ళు మాత్రమే వచ్చి పడతాయి కదా? అవును మేడం. మంచిది. శివు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ఎప్పటికీ బయటికి రాకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం. నీ అకౌంట్లో డబ్బులు పడిపోయాయి, చెక్ చేసుకో. నేను మిత్రని అటువైపుగా తీసుకెళ్లే ప్లాన్ చేస్తాను. ఓకే మేడం. నువ్వు వెళ్ళు. సిద్ధా, చిన్న చిన్న రాళ్లే పడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్రకేం కాకూడదు. మిత్రకి ఏమన్నా అయిందో నేను నిన్ను వదిలిపెట్టను. అయ్యో, అదేం లేదు మేడం. నేనంతా కరెక్ట్గా ప్లాన్ చేశాను. చిన్న చిన్న రాళ్ళు మాత్రమే వచ్చి పడతాయి. జాగ్రత్త. ధైర్యం చేసి కాస్త సాహసం చేస్తున్నాను, దాన్ని నువ్వే కరెక్ట్గా సక్సెస్ చేయాలి. నో ప్రాబ్లం మేడం, నేను చూసుకుంటాను. అయ్యో, మిత్రగారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఆఫీస్కి వెళ్ళి ఉంటారేమో. హలో మేడం. హలో మహేష్, నేను లక్ష్మణ్ మాట్లాడుతున్నాను. మిత్రగారు ఆఫీస్కి వచ్చారా? లేదు మేడం, ఇంకా రాలేదు. ఆఫీస్ కూడా వెళ్ళలేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? చిన్నతయ్య గారు, మిత్ర గారు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? మగాడు బిజినెస్ చేస్తున్నాడు, ఎక్కడికైనా వెళ్తాడు. మిత్ర ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో అన్నీ నీకు తెలియాలా? అయ్యో, అలాకా చిన్నతయ్య గారు, కొంచెం అర్జెంట్, ప్లీజ్ చెప్పండి. ఇది అర్జెంట్ అంటుందంటే మళ్ళీ ఏదో పెద్ద పని చేయడానికి అయి ఉంటుంది. నాకు తెలిసినా అస్సలు చెప్పకూడదు. ప్లీజ్ చిన్నతయ్య గారు చెప్పండి. నువ్వు భలేదానివి లక్ష్మి. మిత్ర ప్రతిదీ నాకు చెప్పి చేస్తాడా? వెళ్ళేటప్పుడు నాకు చెప్పెళ్తాడా? మిత్ర ఎక్కడికి వెళ్ళాడో నాకెలా తెలుస్తుంది? ఏమైంది లక్ష్మి? అత్తయ్య గారు, మిత్ర గారు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాను. ఇప్పుడు మిత్ర గురించి ఎందుకు లక్ష్మి? అంటే అది గండం గురించి చెప్పినా వీళ్ళు నమ్మరు, పైగా నన్ను చూసి నవ్వుతారు. చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు మిత్ర గురించి ఎందుకు? ఆఫీస్ వర్క్లో కొంచెం డౌట్ ఉంది, అడిగి తెలుసుకుందామని. ఆ డౌటు మిత్ర ఇంటికొచ్చాకో, నువ్వు ఆఫీస్కి వెళ్ళాకో అడిగి తెలుసుకో. ఇప్పుడు అర్జెంటుగా నీ డౌట్ గురించి వాడికి కాల్ చేసి వాడి పనుని పాడు చేయకు. అది కాదత్తయ్య గారు. చెప్పాను కదా లక్ష్మి, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వాడికి కాల్ చేసి డిస్టర్బ్ చేయకు.
వాడు ఏ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా అనవసరంగా డిస్టర్బ్ అవుతాడు. లక్ష్మి, మిత్ర లేట్ అయిపోయింది కదా అని ఇప్పుడే అక్క, భవానీ వాళ్ళ పెద్దమ్మాయికి పెళ్లి కుదిరిందంట. తను నీతో ఏదో మాట్లాడాలంటుంది. తను యాక్చువల్గా నిన్ను కలవాలనుకుంది. నీతో ఏదో మాట్లాడాలంట. ఒక నిమిషం ఇలా రా అక్క. అత్తయ్య గారు, భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? మిత్ర గారు ఎక్కడికి వెళ్ళారు? నేను ఎలా తెలుసుకోవాలి? మిత్ర, నాకు కాల్ వస్తుంది, నేను వెళ్ళి మాట్లాడుస్తాను. ఓకే. హలో ఆంటీ. హలో మనీషా, నీ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? ఇంప్లిమెంట్ చేయటానికి ఇంచుమించు అతి దగ్గరలో ఉన్నాను ఆంటీ. దట్స్ గ్రేట్. అన్నీ సెట్ చేసి పెట్టేశా. ఇక కొన్ని నిమిషాల్లో అసలు ట్విస్ట్ షురూ అవుతుంది. మిత్రనందన్కి ప్రమాదం, దానికి లక్ష్మీయే కారణం అనే టైటిల్తో నందన్ కుటుంబంలో ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. సరే, నీ ప్లాన్ అక్కడ ఇంప్లిమెంట్ చేయగానే నాకు ఒక ఇన్ఫర్మేషన్ కొట్టు, సరిపోతుంది. ఉంటాను. ప్రమాదం ప్రమాదం అంటూ మిత్రుని నిజంగానే ఏ ప్రమాదంలోనో పడేసేలా ఉన్నావు మనీషా. రిజల్ట్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.